హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ జున్ను అండి. ఈరోజు స్పెషల్ వచ్చేసి స్నాక్ ఐటమ్ అండి, బ్రెడ్ రోస్టు. దానికి ఏమేమి కావాలో చెప్తాను ఫ్రెండ్స్. బ్రెడ్, నెయ్యి, సాల్ట్, కారం అండి. ఇంతే. నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి, లేకుంటే ఆయిల్ అయినా వేసుకొని రోస్ట్ చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని పెన్నం పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పెన్నం హీట్ ఎక్కాల లైట్గా. ఫస్ట్ నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్. పెన్నం హీట్ ఎక్కింది చూడండి, నెయ్యి కరిగిపోతూ ఉంది. ఇప్పుడు బ్రెడ్ పెట్టుకోవాలి. రోస్ట్ అన్నాను కదా. ఇంకొకటి స్లైస్ పెట్టుకోవాలి, బ్రెడ్ స్లైస్. 2 సైడ్స్ రోస్టెడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పైన నెయ్యి వేసుకోవాలి. ఒకవైపు రోస్ట్ అయి ఉంటుంది ఫ్రెండ్స్ బ్రెడ్, ఇంకొక వైపు రోస్ట్ చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో, ఈ కలర్లో రావాలి ఫ్రెండ్స్. ఇది ఇంకా కాలేదు, రోస్ట్ కాలేదు. కొంచెం నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు రోస్ట్ అయినాయి ఫ్రెండ్స్ బ్రెడ్. టూ సైడ్స్ రోస్ట్ చేసుకొని దానిపైన లైట్గా కారం పొడి వేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ దానిపైన ఇప్పుడు దానిపైన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, ఇంకా సింపుల్గా బ్రెడ్ రోస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. టేస్ట్ చూడండి. సర్వ్ చేస్తున్నా చూడండి పాపకు నేను. అయిపోయింది ఫ్రెండ్స్ బ్రెడ్ రోస్ట్ అనేది. టమాటో సాస్తో అయినా తినొచ్చు, చిల్లీ సాస్తో అయినా తినొచ్చు ఫ్రెండ్స్. టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఈజీగా చేసుకొని తినొచ్చు ఫ్రెండ్స్. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి కావాలనుకున్నప్పుడు బ్రెడ్ ఉంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.